మార్చి 31 లోపు ఒకవేళ లొంగిపోకపోతే అందరినీ ఏరి పారవేయాలని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల అంశంలో ఆల్మోస్ట్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ మేరకు ఢిల్లీ నుంచి అత్యున్నత అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మార్చి 31 అంటే 2026 మార్చి 31లోగా మావోయిస్టులందరినీ నిర్మూలించడానికి, మావోయిస్టుల కార్యకలాపాలను పూర్తిగా తుడిచిపెట్టడానికి ఇదివరకే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక డెడ్ లైన్ ప్రకటించిన సంగతి మనందరికీ తెలుసు. ఆ డెడ్ లైన్ ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, అలాగే పెద్ద ఎత్తున లొంగుబాటు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే రాష్ట్రాల కమిటీల సభ్యులు అండ్ ముఖ్యులు వీళ్ళందరూ కూడా లొంగిపోతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ కాంటెక్స్ట్లో రాయ్పూర్లో, ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీల సమావేశం జరుగుతోంది. ఈ డీజీపీల సమావేశం ఆల్రెడీ ప్రారంభమైంది. ఇది 2 రోజుల పాటు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొని వాళ్ళు ప్రసంగిస్తారు. ఆపరేషన్ కగారుకు సంబంధించిన ప్రోగ్రెస్ అండ్ ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు సంబంధించిన వ్యూహరచన ఇప్పటిదాకా ఏ విధంగా చేపట్టాము, దాన్ని మరింత ఉధృతం చేయడానికి సంబంధించిన చర్యలు ఎట్లాంటివి తీసుకోవాలి, దీనికి సంబంధించిన ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం రాయ్పూర్లో జరుగుతోంది. ఇందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీజీపీలు, అలాగే ఐజీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులంతా పాల్గొంటున్నారు. అండ్ ప్రత్యేక కమాండోలు అండ్ సిఆర్పిఎఫ్, అట్లాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి సంస్థలకు సంబంధించిన అధికారుల బృందాలు దాదాపు వారం కిందటే రాయ్పూర్కు చేరుకున్నాయి. గత ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. సో ఈ సమావేశంలో తెలంగాణ నుంచి డీజీపీ శివధర్ రెడ్డి, అట్లాగే ఇంటెలిజెన్స్ డీజీపీ విజయ్ కుమార్, అట్లాగే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ సుమతి వీళ్ళు పాల్గొన్నారు. ఇప్పుడు మావోయిస్టులకు సంబంధించిన విషయానికి వస్తే బస్తర్ అడవుల్లో కానీ, లేకపోతే బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో కానీ, అండ్ అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా ఇటువంటి రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయినట్టుగా భద్రతా దళాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఇంకా కనీసం ఒక 300 మందికి పైగా మావోయిస్టులు సంఖ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా పోలీసులంతా మ్యాపింగ్ చేస్తున్నారు. అంటే ఈ దళాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ వాళ్ళ మూమెంట్ ఏమిటి, దీనికి సంబంధించి కూడా ఆరాధిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా 2 రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అట్లాగే మావోయిస్టు పార్టీ కార్యకలాపాలకు సంబంధించి శాటిలైట్ సహాయంతో జరుగుతున్న నిఘా, అట్లాగే డ్రోన్ ద్వారా జరుపుతున్న పెట్రోలింగ్ అండ్ వీటికి తోడుగా గ్రౌండ్ ఆపరేషన్ అంటే క్షేత్రస్థాయిలో జరుపుతున్న ఆపరేషన్ కార్యక్రమాలు, వీటన్నిటినీ మరింత సమర్థంగా నిర్వహించాలని, అట్లాగే భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత పటిష్టంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోలీస్ అధికారులను ఆదేశించారు. సో మావోయిస్టుల లొంగుబాట్లు, అలాగే వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నట్టుగా కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ విధించిన డెడ్లైన్ ముగియడానికి ఇంకొక 4 నెలలే సమయం ఉంది కనుక ఈ 4 నెలల్లో ఎక్కడెక్కడ మావోయిస్టుల కార్యకలాపాలు ఉన్నా వాటిని పూర్తిగా అణిచివేయాలని, దానికి నేను ఇంతకు చెప్పినట్టు ఏవైతే డ్రోన్ పెట్రోలింగ్ అండ్ శాటిలైట్ నిఘా వ్యవస్థ ఇటువంటి వాటినన్నింటి కూడా పకడ్బందీగా నిర్వహించి వాళ్ళ ఆనుపానులు తెలుసుకోవాలని, వాళ్లను పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్ర హోంశాఖ
పట్టుదలతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో ఇక ఈ నేపథ్యంలో ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాలు అంటే మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలు సాగుతున్న ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రానికి సరిహద్దులుగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఇటు తెలంగాణ, ఈ రాష్ట్రాల్లోకి చొచ్చుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. కనుక సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సురక్షితమైన ప్రాంతాలకు వచ్చి వాళ్ళు మళ్ళీ ఏదో ఒక రూపంలో కార్యకలాపాలు జరపకుండా నిరోధించడానికి సంబంధించిన ఒక వ్యవస్థను కూడా పటిష్టంగా నిర్వహించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఈ సమావేశం బహుశా అత్యంత కీలకమైన సమావేశంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 4 నెలల్లో మావోయిస్టు పార్టీని పూర్తిగా తుడిచిపెట్టాలని అనుకుంటున్న నేపథ్యంలో డెడ్లైన్ 4 నెలల్లో ఉన్న కారణంగా ఇక ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు వాటిని అమలు చేయడానికి సంబంధించి అంటే ఏ రాష్ట్రంలో కార్యకలాపాలు ఎట్లా ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక పూర్తి ఒక రిపోర్టును కేంద్ర హోంశాఖకు నివేదికను ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దగ్గర ఉన్న నివేదిక ఆధారంగా కూడా ఈ రాష్ట్రాల నుంచి పాల్గొన్న డీజీపీలను, ఇతర ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులను ఆదేశాలు కొన్ని ఆదేశాలను జారీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా మనం గమనించవలసింది ఏంటంటే, ఒకవైపు మావోయిస్ట్ పార్టీ కార్యదర్శి బసవరాజ్ ఎన్కౌంటర్, ఆ తర్వాత ఆ స్థాయి పాపులారిటీ పొందిన హిడ్మా లాంటి వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత చాలామంది అంటే ఆ పార్టీ బలహీనపడిపోతోంది అనే ఒక వాతావరణం వచ్చింది. అట్లాగే ఆ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ కానీ, అట్లాగే తక్కెళ్ళపల్లి వాసుదేవరావు లాంటి వాళ్ళు కానీ, వాళ్ళ సరెండర్ కూడా పార్టీ పైన చాలా ప్రభావం చూపుతోంది. సో దీన్ని కూడా ఈ సమావేశంలో అంటే రాయ్పూర్లో జరుగుతున్న డీజీపీల సమావేశంలో దీన్ని ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ తయారు చేశారు. అంటే ఇప్పుడు ఇంకా మావోయిస్ట్ పార్టీ ఉనికి ఎక్కడెక్కడ ఉంది, దాని కార్యకలాపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఏమిటి, ఇంకా వాళ్లకు సపోర్ట్ చేస్తున్న వర్గాలు ఏమిటి, అర్బన్ ప్రాంతాల నుంచి వాళ్లకు ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అయిపోయింది. అంటే సంబంధాలు చాలా కాలం క్రితమే తెగిపోయాయి, చాలా సంవత్సరాల క్రితమే తెగిపోయాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ ఈ లొంగిపోతున్నట్టు చెప్తున్న మావోయిస్టులు వీళ్ళు ఏమైనా మళ్ళీ వేరే రూపంలో వేరే రకంగా కార్యకలాపాలు సాగించే పరిస్థితులు ఏమైనా ఉంటాయా అని దానిపైన కూడా పూర్తి స్థాయి నిఘా పెట్టాలని కేంద్ర హోంశాఖ ఆయా రాష్ట్రాల డీజీపీలను సూచించింది. డీజీపీలు కూడా అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రాల పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండి మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మావోయిస్టులు ఏ రూపంలో కూడా ఈ దేశంలో తలెత్తకుండా చూడాలని హోంశాఖ ఆదేశించినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.